హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ మీకు తమ్ములైన చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది కదా. అదిరిపోయే యమ్మీ మిరియాల చారు అండి. ఇది క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది కదా. వింటర్లో చాలా చాలా బాగుంటుంది ఇది. ఎక్స్పెషల్లీ క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు తింటే మనకి ఆ చల్లదనం వల్ల అయ్యే ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది అనమాట. పిల్లలకి చాలా మంచిది. కోల్డ్ కాఫ్ అలాంటివి రావు. నెక్స్ట్ బాడీకి హీట్ని ఇస్తుంది అనమాట. ఆల్రెడీ చల్లగా ఉంటుంది కాబట్టి బయట మనం ఇది తిన్నాక స్టమక్లో కొంచెం హాట్గా ఉంటుంది. బాడీకి వేడిని అనేది ఇస్తుంది కాబట్టి ఎక్స్పెషల్లీ అట్లీస్ట్ వీక్లీ వన్స్ కానీ లేదా 2 వీక్స్కి ఒకసారి మంత్లీ 2 టైమ్స్ కానీ ఇలా చేస్తే బాగుంటుంది అనమాట. సో దీనికి ఎక్కువ మనం శ్రమ పడాల్సిన అవసరం కూడా లేదు. ఒక 2 మినిట్స్లో అయిపోద్ది. ఫస్ట్ అయితే మనం ముందుగా కొంచెం జీలకర్ర అండ్ కొద్దిగా మిరియాలు, నెక్స్ట్ వెల్లుల్లి వేసి యాక్చువల్ దంచుకోవాలి. లేదు టైం లేదు అంటే కచ్చాపచ్చాగా ఇలా చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు మనం తాలింపు అయితే రెడీ చేసుకుందాం. ముందుగా పోపు వేసుకుందాం. నేను ఆల్రెడీ మీకు ఒకసారి పోపులు వీడియో పెట్టానండి. నేను రసం చేసిన, సాంబార్ చేసిన వాటితోనే చేస్తాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇన్ కేస్ మా వీడియో కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో వెళ్ళి చెక్అవుట్ చేయండి. చాలా చాలా బాగుంటాయి. ఇవి కసూరి మేతి వేసి చేసుకున్నాను అనమాట. ఇవి 1 స్పూన్ లేదా మీ క్వాంటిటీ బట్టి ఇంకొంచెం మీరు తీసుకునే రసాన్ని బట్టి 1 స్పూన్ ఆర్ 1.5 స్పూన్ వేసుకుంటే సరిపోద్ది. ఆయిల్ హీట్ ఎక్కాక వేసుకొని అందులోనే కొద్దిగా మనం ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకుని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనకి ఇక్కడ ఆనియన్స్ కానీ ఇంకేమీ అవసరం లేదండి. ఆ ఇంగువ కొద్దిగా ఇదైన తర్వాత 2 ఆల్రెడీ మిరియాల్లో కారం ఉంటుంది కాబట్టి ఒక 2 ఎండుమిర్చి వేసుకుంటే సరిపోద్ది. కొద్దిగా పసుపు వేసుకోండి. తాలింపులోనే వేసుకొని మనం ముందుగా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టించుకున్న మిరియాలు ఉంటాయి కదా, మిరియాలు అవి వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని మిరియాలు అవి వేసుకొని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వండి. ఆ పచ్చిదనం అనేది పోతుంది అనమాట. ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చివే వేసాం కాబట్టి ఆ పచ్చిదనం పోయే వరకు కొద్దిగా ఫ్రై చేసుకొని మనం ముందుగానే చింతపండు అనేది నానబెట్టి ఉంచుకోవాలండి. అంతే. ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు. టైం టేకింగ్ కూడా అవసరం లేదు. ఒట్టిగా తాగేస్తారనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా అంటే జస్ట్ ఒక 2 సెకండ్స్ అయినా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు. మనం ఆల్రెడీ చింతపండు రసం అనేది తీసుకొని ఉంచుకుంటే ఈ మిగతాకి ఎంత కావాలంటే అంత క్వాంటిటీ అనేది వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే చింతపండు రసం ఆల్రెడీ తీసి నేను మిక్సీ ఏదైతే మనం చేసుకున్నామో కచ్చాపచ్చాగా ఆ మిక్సీలో ఏదైనా పౌడర్ ఉండిపోద్దని చెప్పేసి అందులో వేసేస్తున్నాను. చూడండి, మనకి అసలు చూస్తున్నప్పుడు ఆ ఫ్లేవర్కే మనకి నోరు ఊరిపోద్ది అనమాట. ఇప్పుడు ఫైనల్గా టమాటా ఒకటి కట్ చేసి వేసుకోండి. ఒక మరుగు మరిగితే సరిపోద్ది. మీరు టమాటాని తాలింపులో కూడా వేసుకోవచ్చు, కానీ తాలింపులో కాకుండా ఇలా వేసుకున్నా కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఫైనల్గా ఒక కల్లుప్పు వేసుకొని టేస్ట్ చూసుకోండి సరిపోయిందా లేదా అని. సాల్ట్ అనేది చూసుకొని మూత పెట్టేసి ఒక్క మరుగు మరిగితే సరిపోద్దండి. ఒక్క మరుగు, చారుని అసలు ఎక్కువసేపు మరగపెట్టకూడదు. ఒక్క మరుగు మరిగితే సరిపోద్ది. ఇప్పుడైతే మనం ఫ్రెష్ కొత్తిమీర కానీ ఫ్రెష్ కరివేపాకు కానీ యూజ్ చేస్తే ఆ స్మెల్ ఇంకా బాగుంటుంది, టేస్ట్ కూడా. ఇప్పుడు ఫ్రెష్గా కట్ చేసుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని మూత పెట్టుకుందాం. ఒక మరుగు మరిగే వరకున్న మూత పెట్టుకుంటే మనకి ఎమ్మి రసం అయితే 5 మినిట్స్లో రెడీ అయిపోద్ది. ఎక్కువ టైం కూడా పట్టదు. ఎందుకంటే మనం దీనికి ఎక్కువ శ్రమ అవసరం లేదు, ఎక్కువ టైం టేకింగ్ కూడా అవసరం లేదు. ఈవెన్ నాన్ వెజ్లో అయితే ఇంకా చాలా బాగుంటుంది. చికెన్ ఫ్రైలోన గట కర్రీ ఏమి లేదన్నా వడియాలతో కూడా వేపుకున్నా కూడా, వడియాలు వేపుకొని చారు వేసుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈరోజు అయితే నేను పన్నీర్ చేశానండి. పన్నీర్ ఏ కర్రీతోనైనా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. అంతే. ఒక మరుగు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోద్ది. మూత పెట్టి ఉంచుకుంటే ఒక ఎమ్మి రసం అయితే రెడీ అయిపోద్ది. ఒక 5 మినిట్స్ అలా ఉంచేసి మనం సర్వ్ చేసుకోవచ్చు అనమాట. మా ఈ రెసిపీ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే కంపల్సరీగా నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇన్ కేస్ ఈ రసం గురించి మీకు ఐడియా లేకపోతే ఉన్నట్లయితే కామెంట్ చేయండి. ఇంకా బెటర్గా ఇంకేమైనా చేయాలన్నా చేంజెస్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఇప్పటి వరకు నాకు ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మా వీడియోస్ అన్నీ చూడండి. నచ్చితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.